అండి. రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజే 38 మంది చనిపోయారు పిడుగుల వల్ల. థండర్స్ అంటాం గదండీ! ఈ పిడుగుల్ని అరికట్టే అవకాశం అయితే ఉంది. అదే మన రాష్ట్రంలో అయితే చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అలర్ట్ పంపిస్తారు. పిడుగు పడే అవకాశం ఉంది మీ ఏరియాలో అని. అప్పుడు మనం కాస్త జాగ్రత్త తీసుకుంటాం. కానీ కొన్ని చోట్ల ఈ ఫెసిలిటీ లేదు. ఇలాంటి చోట్ల ఒక్కోసారి మనకు కూడా మెసేజ్ రాకపోవచ్చండి. అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ మినిమమ్ సెన్స్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటామండి. బతికే అవకాశం కూడా చాలా చాలా తక్కువ. ఎందుకంటారా? కొన్ని లక్షల వోల్ట్ల విద్యుత్ అందులో ఉంటుంది కాబట్టి, ఒక ఊరికి మొత్తం సరఫరా చేసేంత శక్తి ఆ పిడుగుల్లో ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే పిడుగు పడుతుందో అది భూమిని ఆకర్షిస్తుందండి. అంటే భూమిపైన ఏదైతే ఎత్తుగా ఉందో ముందు దాని మీద పడుద్ది అన్నట్టు. అంటే సపోజ్ పొలాలు ఉంటాయి. పొలాల్లో మనం ఏం చేస్తామో తెలియకుండా ఒక చెట్టు కిందకి వెళతాం. లేదంటే ఏదైనా రోడ్ సైడ్ చెట్టు కింద ఆగుతాం. ఆ ఏరియాలో ఆ చెట్టే హైట్ అనుకోండి, పిడుగు డైరెక్ట్‌గా చెట్టు మీద పడుద్ది.